అస్సాంలో రేపు ప్రధాని మోడీ పర్యటన. గౌహతిలో సాంస్కృతిక కార్యక్రమానికి హాజరు. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం హిమంత బిశ్వ శర్మ. ఢిల్లీ రైల్వే స్టేషన్కు అశ్విని వైష్ణవ్. కుంభమేళా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సదుపాయాలను పరిశీలించిన కేంద్ర రైల్వే మంత్రి. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు. గుజరాత్, అహ్మదాబాద్ వేదికగా మీటింగ్స్. బెళగావి భేటీ నిర్ణయాలకు అనుగుణంగా సమావేశాలు ఉంటాయన్న కేసీ వేణుగోపాల్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు షురు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం. అసెంబ్లీకి హాజరు కానున్న మాజీ సీఎం జగన్. మిర్చి కొనుగోళ్లపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న అంబటి. జనవరి నుంచే మార్క్ఫెడ్ను రంగంలోకి దించాల్సిందని కామెంట్. ట్రేడర్స్తో సమావేశం వల్ల ఉపయోగం ఏంటి అని ప్రశ్న. బీఆర్ఎస్, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదన్న బండి సంజయ్. ఏ ఒక్క కేసులోనూ కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న. అమరావతి ఓఆర్ఆర్కు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం. 189 కిలోమీటర్ల అలైన్మెంట్కు ఆమోదముద్ర. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్న కలెక్టర్లు. ములుగు జిల్లాలో లొంగిపోయిన 9 మంది మావోయిస్టులు. ఏటూరు నాగారం ఓఎస్డీ ఎదుట లొంగుబాటు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన చెట్లు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో సీఎం ధామీ పర్యటన. మహాసుదేవత ఆలయంలో స్థానికులతో కలిసి నృత్యం. ముగింపు దశకు చేరిన మహాకుంభమేళ. త్రివేణి సంగమం ఘాట్లో ఘనంగా గంగాహారతి. చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.